హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో 'మాస్ జాతర'కి సంబంధించిన 4 డేస్ కలెక్షన్స్ మరియు ఆ సినిమా యొక్క బడ్జెట్, బిజినెస్ వీటితో పాటు 'రవితేజ' గారి రెమ్యునరేషను, 'శ్రీలీల' గారి రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే 'బాహుబలి ద ఎపిక్' మూవీ యొక్క కలెక్షన్స్, 5 డేస్ కలెక్షన్స్ మరియు టాప్ 5 రిలీజ్ సినిమాల యొక్క కలెక్షన్స్ గురించైతే మాట్లాడుకుందాం. కాబట్టి అందరూ వీడియో చివరి వరకు చూడండి. ముందే సగం చూసేసి జడ్జిమెంట్‌కొచ్చేసి కింద కామెంట్స్ అయితే పెట్టకండి. ఇక 'మాస్ జాతర' 4 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే, 4 డేస్ కలెక్షన్‌లో చూసుకుంటే ప్రీమియర్స్ నుంచి 3,10,00,000 అయితే వచ్చింది. ఆ తర్వాత డే 1 4.2 క్రోర్స్, డే 2 వచ్చేసరికి 3.15 క్రోర్స్, డే 3 వచ్చేసరికి 1.2 క్రోర్స్, డే 4 వచ్చేసరికి 1.15 క్రోర్స్ అయితే వసూలు చేసింది. ఈ సినిమా టోటల్‌గా ఇప్పటివరకైతే 12,80,00,000 నెట్ అయితే పెట్టింది ఇప్పటివరకైతే. విత్ జీఎస్టీతో కలుపుకుంటే 14,92,00,000 అయితే వసూలు చేసింది ఈ సినిమా ఇప్పటివరకైతే. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు 16,00,00,000 గ్రాస్ అయితే పెట్టింది. మరి ఈ మూవీ బడ్జెట్ ఎంత అంటే, మూవీ బడ్జెట్ వచ్చేసరికి మనకి 60,00,00,000 అని చెప్తున్నారు. మూవీ థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 18,00,00,000 వరకు అయితే జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 20,00,00,000 అయితే వసూలు చేయాలి. ఏ ఏరియాలో ఈ సినిమా ఎంత బిజినెస్ చేసిందో ఇప్పుడు చూసుకుంటే, నైజాం 5,00,00,000కి, ఆంధ్ర వచ్చేసరికి 7,00,00,000కి, సీడెడ్ వచ్చేసరికి 2,50,00,000కి, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్‌సీస్ కలిపి 3,50,00,000 అయితే బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా మొత్తం కూడా 18,00,00,000 బిజినెస్ అయితే చేసింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేసింది 12,80,00,000 మాత్రమే నెట్ పరంగా చూసుకుంటే. ఇక ఓటీటీ రైట్స్ ఒక 20 క్రోర్స్ అయితే వచ్చాయి. అండ్ ఆడియో శాటిలైట్ రైట్స్ నుంచి ఇంకొక 30-35 కోట్లు అయితే వచ్చాయి. ఈ సినిమా నిర్మాత సేఫ్‌గానే బయటకి బిజినెస్ చేశాడు. కాకపోతే ఈ సినిమా ఇప్పటివరకు వసూలు చేసింది 12,80,00,000 మాత్రమే. అంటే ఈ సినిమా హిట్ స్టేటస్ పొందాలంటే 7 క్రోర్స్ అయితే వసూలు చేయాల్సి ఉంది. ఇక రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే, 'రవితేజ' గారు 12,00,00,000, అలాగే 'శ్రీలీల' గారు 3,00,00,000, 'రాజేంద్ర ప్రసాద్' గారు 2,50,00,000, 'కృష్ణకుమార్' 80,00,000, 'నిర్మల్' 60,00,000, మొత్తంగా 18,90,00,000 అయితే రెమ్యునరేషన్ పరంగా ఇచ్చారు. వీళ్ళు కాకుండా 'నవీన్ చంద్ర' కూడా ఉన్నాడు కాబట్టి విలన్‌గా. ఆయనకు ఒక 1 క్రోర్ వరకు ఇచ్చారు. టోటల్‌గా కాస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసరికి 20,00,00,000, ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసరికి 40,00,00,000. ఈ సినిమా మొత్తంగా బడ్జెట్ వచ్చేసరికి 60,00,00,000. కానీ ఈ సినిమా వసూలు చేసింది ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే 15,00,00,000, ఓవర్‌సీస్ నుంచి 1,00,00,000, మొత్తంగా 16,00,00,000 గ్రాస్ అయితే పెట్టింది. నెట్ పరంగా చూసుకుంటే 12,80,00,000. ఈ సినిమా హిట్ స్టేటస్ కావాలంటే ఇంకా 7,00,00,000 అయితే కలెక్ట్ చేయాల్సింది. అదైతే జరగదు. ఈ సినిమా దాదాపుగా యావరేజ్ అనే టాక్ మీదనే ఆగిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే 'బాహుబలి'కి పోటీగా ఈ సినిమా రిలీజ్ కావడం అనేది సినిమాకి చాలా పెద్ద మైనస్ అయింది. 'బాహుబలి' సినిమా రిలీజ్ సినిమా అయినప్పటికీ కూడా స్ట్రైట్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా అయితే వసూలు చేస్తుంది. ఇక 'బాహుబలి ద ఎపిక్' 5 డేస్ కలెక్షన్‌లో చూసుకుంటే ప్రీమియర్స్ నుంచి 1,15,00,000, డే 1 వచ్చేసరికి 9,65,00,000, డే 2 వచ్చేసరికి 7,25,00,000, డే 3 వచ్చేసరికి 6,30,00,000, డే 4 వచ్చేసరికి 1,85,00,000, డే 5 వచ్చేసరికి 1,95,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు 28,15,00,000 నెట్ అయితే వసూలు చేసింది ఇప్పటివరకు. ఇండియా గ్రాస్ వచ్చేసరికి 33,25,00,000 అయితే ఉంది అందులో. ఓవర్‌సీస్ నుంచి 11,75,00,000 అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఇప్పటివరకు ఈ సినిమా 45,00,00,000 గ్రాస్ అయితే పెట్టింది. ఇండియా నెట్ పరంగా 28,15,00,000 అయితే వసూలు చేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో 'బాహుబలి ద ఎపిక్' ఈజ్ టాప్‌లో ఉంది. అప్పుడు స్ట్రైట్ రిలీజ్ అయినప్పుడు కూడా అన్ని సినిమాల్లో కల్లా టాప్‌లో ఉంది. ఇప్పుడు రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రిలీజ్‌లో కూడా నంబర్ 1లో ఉంది ఈ సినిమా. ఇక దాని తర్వాత ప్లేస్‌లో ఏమున్నాయంటే, 'మురారి' సినిమా 8,90,00,000 గ్రాస్ అయితే వసూలు చేసింది. సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లో 'ఆర్య 2' ఉంది. 8,07,00,000. ఫోర్త్ ప్లేస్‌లో 'గబ్బర్ సింగ్' ఉంది. 8,01,00,000. ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చేసరికి 'ఖుషి' సినిమా అయితే ఉంది. 7,46,00,000. ఈ సినిమాల యొక్క గ్రాసు ఆ సినిమా కలెక్ట్ చేసిన దాంతో పోల్చుకుంటే అసలు దరిదాపులో కూడా లేవన్నమాట. 'బాహుబలి ద ఎపిక్' మాత్రం ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందన్నమాట. స్ట్రైట్ సినిమాలప్పుడు నాన్ 'బాహుబలి' రికార్డ్స్ అంటూ చెప్పుకుంటారు. ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు కలెక్షన్‌ల గురించి. అలాగే రిలీజ్ అప్పుడు సినిమాలలో కూడా నాన్ 'ద ఎపిక్ బాహుబలి' అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమాని బీట్ చేయాలంటే ఇప్పట్లో అయితే ఎవరి వల్ల కాదు. ఇక తర్వాత 'పవన్ కళ్యాణ్' గారి 'అత్తారింటికి దారేది' సినిమా అయితే 4Kలో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అది వస్తే అంటే ఇంత కలెక్ట్ చేయకపోయినా కానీ దీని దగ్గరికైతే ఎళ్ళే అవకాశం అయితే ఉంటుంది.